హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిరమ్య వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను నల్లగా ఉన్న వెండి పట్టీల్ని ఎలా తెల్లగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం డైలీ యూజెస్కి ఇలాంటి పట్టీలు మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దీంట్లోకి దుమ్ము ధూళి అనేది వెళ్ళేసి అవి నల్లగా అవుతూ ఉంటాయి. సో ఎలా వైట్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అలాగే ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి, స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అందులోకే మనకు తగినన్ని వాటర్ అనేది మనం తీసుకోవాలి. నేను చిన్న సైజు పట్టీలు తీసుకున్నాను కాబట్టి నేను కొంచెమే వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి పట్టీలు అనేది వేసేసుకోవాలి. స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా వేస్తున్నానండి, వంట సోడా. చూసారు కదా, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలి. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ అంతా సర్ఫ్ వేసుకుంటున్నాను. అది ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఏ కంపెనీ అయినా కానీ పర్వాలేదు, సర్ఫ్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే బాగా మిక్స్ చేయాలండి. అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా మనము దీన్ని చేయొచ్చు. అంటే పొంగు వస్తే బాగుంటుంది, దాంట్లో ఉన్న దుమ్ము ధూళి అనేది అది విడిచేస్తుంది అనమాట, ఆ సర్ఫ్ ఆ బేకింగ్ సోడా అనేది. ఇలా చిన్నగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అండ్ చాలామంది చాలా నల్లటి వెండి పట్టీలని చూపిస్తున్నారు. అంత నల్లగా అయ్యేంతవరకు మనం ఎందుకు పెట్టుకోవాలండి? కొంచెం నల్లగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ చూసారు కదా, నేను చింతపండు కూడా అనేది వేసుకుంటున్నాను. ఒక 5 to 10 minutes ఇలానే మిక్స్ చేస్తూ మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. అండ్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పట్టీలో ఉడికిస్తున్నాం కదా, ఏమైనా కరిగిపోతుంది అట్లా అనేసి ఏం కాదండి. మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 10 to 5 minutes అలా ఇలానే చేసుకోండి. చూసారు కదా, అలా బుడగలంతా రావాలన్నమాట. అలా వస్తేనే దాంట్లో ఉన్న మురికంతా వచ్చేసి అది ఆ వాటర్ అనేది ఎంత నల్లగా అయిపోతున్నాయి చూడండి. టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకోవాలండి. అండ్ అలాగే వాటర్ చల్లారిన తర్వాత ఇలా మనం ఈ ప్రాసెస్ చేసాం కదా, చూసారు కదా, పట్టీలు అనేది కొంచెం తెల్లగా వచ్చినాయి అన్నమాట. అండ్ అలాగే దీనికి నేను పేస్ట్ లేదా సర్ఫ్ కూడా యూజ్ చేయొచ్చండి. ఒక బ్రష్ తీసుకొని మనము దీన్ని రుద్దాలన్నమాట. ఈ పట్టీల పైన సర్ఫ్ పైన యూజ్ చేయొచ్చు, కానీ నేను పేస్ట్ తీసుకుంటున్నాను. క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా దాంట్లో చిన్న పట్టీలు కదా, ఇంకా దాంట్లో మురుక్కుంటే బయటకనే వచ్చేస్తుంది. ఆ బ్రష్తో మనం ఇలా రుద్దుకోవాలి. ఇలా చేస్తే చిన్న చిన్న హోల్స్లో ఉన్న దుమ్ము కూడా అది ఒకవేళ నీళ్ళల్లో బయటికి రాకపోయింటే ఇలా బ్రష్ తీసుకొని మనం ఇలా చేస్తే మాత్రం బాగా తెల్లగా అవుతాయండి. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు రోజు ఇలా చేసుకుంటే చాలండి, తెల్లగా వచ్చేస్తాయండి వెండి పట్టీలు మాత్రం ఖచ్చితంగా. అంటే నేను ఈ వీడియోలో మాత్రం ఫస్ట్ టైం చేసినాను. నాకు రిజల్ట్స్ అనేది 100% నాకు బెటర్గా అనిపించిందండి. చూస్తున్నారు కదా, తెల్లగా వచ్చేస్తున్నాయి. ఇలా ఫుల్ పట్టీ మొత్తము పేస్ట్ తీసుకొని ఇట్లా రుద్దేసుకోండి. నాకు ముందే నేను చిన్న సైజు పట్టీలు తీసుకున్నాను కాబట్టి అవి జారిపోతున్నాయి అన్నమాట. అక్కడ కూడా మనం క్లీన్ చేయాలి. కొంచెం అక్కడ మట్టి మట్టిలాగా అనిపిస్తుంది చూడండి కలరు. నాకు చెయ్యి అనేది జారిపోవడం వల్ల నాకు రుద్దేకి రావడం లేదు. ఇలా మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి.
తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఇలా క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? ఎంత తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి. ఈ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయేమో, బయటికి మాత్రం చాలా వైట్గా అనేది నాకు పట్టీలు కనిపించినాయి అన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ అలాగే ఒక క్లాత్ తీసుకొని మనం దీన్ని క్లీన్ చేసుకుందాము. చూస్తున్నారు కదా అండి, నా పట్టీలు ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో. నాకైతే షాప్లోంచి తెచ్చినట్టే అనిపిస్తున్నాయి అన్నమాట. వీడియోలో అంత క్లారిటీ లేదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.